నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ప్రతిపక్షాలు చేస్తున్న దాడిపై ఎదురుదాడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్న బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం. పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు సాయం చేస్తామని చెప్పి యువతిపై అత్యాచారం. గంటల వ్యవధిలోనే 2 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు. గంటకు 1731 చొప్పున నమోదవుతున్న కేసులు. పోలీసులు జరిమానాలు విధిస్తున్నా మారేదిల్లే అంటున్న వాహనదారులు. ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని పిలుపునకు స్పందించిన కేటీఆర్ తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ అభిమాని ఇంటికి వెళ్లి భోజనం చేసిన మాజీ మంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామంటున్న ఆటో డ్రైవర్లు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామంటూ ఆవేదన. నెలకు 15,000 రూపాయల చొప్పున జీవనభృతి చెల్లించాలని డిమాండ్. ఏపీలో అంగన్వాడీలపై చర్యలకు సిద్ధమవుతున్న జగన్ సర్కార్. సాయంత్రంలోగా విధుల్లో చేరకుంటే నోటీసులు ఇచ్చే యోచన. ప్రభుత్వ తీరుపై అంగన్వాడీల ఆగ్రహం. కర్ణాటకలో ఆసుపత్రికి వెళ్తున్న తల్లి కొడుకులపై వేధికుక్క దాడి. సునకం దాడిలో 2 గాయాలు. ఆసుపత్రికి తరలించిన స్థానికులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో. గుంటూరు కారం ట్రైలర్ను విడుదల చేసిన చిత్ర బృందం. ట్రైలర్తో సినిమాపై అంచనాలు మరింత పెంచిన త్రివిక్రమ్. ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీం ప్లాన్. హనుమాన్ చిత్ర బృందం కీలక నిర్ణయం. ప్రతి టికెట్ పై రామ మందిరానికి 5 రూపాయల విరాళం. మేకర్స్ నిర్ణయాన్ని వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.